ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం ఆర్భాటంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసిన సిబ్బంది మాత్రం చెక్పోస్టుల్లో విధులు నిర్వహించడం లేదు. జైరాబాద్ పార్లమెంటు, సంగారెడ్డి జిల్లా నాందేడ్ అకోలా 161 జాతీయ రహదారి అందోల్ నియోజకవర్గం నుండి ప్రారంభమవుతుంది. ఈ జైరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ముఖ్యంగా ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో చెక్పోస్టుల వద్ద ఎన్నికల సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి. కానీ తార్దంపల్లి టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును సిబ్బంది లేకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల సిబ్బంది 24 గంటలు తనిఖీలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ తార్దంపల్లి టోల్గేట్ వద్ద ఇందుకు భిన్నంగా ఖాళీ కుర్చీలతో బోసిపోయిన చెక్పోస్టులు కనిపిస్తున్నాయి. ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టే కనిపిస్తుంది. చెక్పోస్టుల వద్ద నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపించడంతో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అక్రమంగా తరలించే నగదు, మద్యం, కానుకల రవాణాను అరికట్టకపోవడంతో ఇదే అదునుగా భావించిన గద్దరు లీడర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి నిఘా నేత్రంలో పనిచేసే ఎన్నికల సిబ్బంది చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి అక్రమ రవాణాని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.